డైరెక్టర్ సుజిత్ తమను ఫ్యాన్ బాయ్ మ్యాడ్ డ్యూటీ చేసిన పవన్ కళ్యాణ్ కి. ఇంటర్వెల్ దగ్గర పోలీస్ స్టేషన్ సీన్, ప్రతి సీన్ మైండ్ పోతుంది లోపల. ఈ సినిమాలో నటించింది ప్రియాంక. సినిమా బ్లాక్ బస్టర్. రాత్రి కింద నామలేదు అమ్మతో సినిమా బ్లాక్ బస్టర్. దేవుడు పవర్ స్టార్ దేవుడు అంతే. ఖచ్చితంగా సినిమా మాత్రం చాలా బాగుందన్న. అన్న బ్యాక్గ్రౌండ్ మాత్రం చంపేశాడు అంతే. అసలు తమకి ఒక ఉడిగట్టేసిన చెప్పలేదుగా. సుజితాన్ని మాత్రం సూదాన్ని వాడేశాడు. పవన్ కళ్యాణ్ మాస్ కన్నా ఖచ్చితంగా. ఇప్పుడు తోడైతే ఏమైతుందో నెక్స్ట్ మనం SCO చూస్తాం. సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ గుర్తుపెట్టుకోండి భయ్యా. అన్ని ఏది LCU అంటారు అదంతా ఏది లేదు. సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ బ్లాస్ట్ అయిపోతే ఇంకా ఫ్యూచర్ లో. నెగటివ్ అరే బట్ మీరు చచ్చిపోండిరా. మీకు సినిమా ఏదేదో కావాలి కాదు. పవన్ కళ్యాణ్ సలార్ని ప్రభాస్ లో ఎలా అయితే ప్రభాస్ ఫ్యాన్స్ చూసిల్లో, పవన్ కళ్యాణ్ ని ఓజీలో అలా చూసిల్లు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. సుజిత్ థ్యాంక్ యూ. కంప్లీట్ గా ఫ్యాన్స్ ఆఫ్ అన్న. కంప్లీట్ గా ఏ ఒక్కదాన్ని కూడా డిసప్పాయింట్ చేయరు. ఫ్రమ్ స్టార్టింగ్ తో ఇంట్రడక్షన్ సీన్ టు ఇంటర్వెల్ సీన్ వరకు కంప్లీట్ గా మొత్తం ఫ్యాన్స్ ఆఫ్ తో నింపేస్తారు. మొత్తం ఎలివేషన్స్ పడ్డాయి. బట్ ఓన్లీ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ గారి చాలా లిమిటెడ్ సీన్స్ పడ్డాయి. ఒక 3-4 సీన్స్ పడ్డాయి. అవి కూడా ఎలివేషన్స్ లో కలిసిపోయాయి. పెద్ద స్టోరీ అంపెక్ట్ అదే కనిపించలేదు. అండ్ సెకండ్ హాఫ్ కూడా ఒక రొటీన్ రెగ్యులర్ గ్రామ్స్ డ్రామా అవ్వడం వల్ల పెద్ద స్టోరీ కూడా కనిపించలేదు. కానీ ఓన్లీ పాజిటివ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఆయన స్వాగ్ అయినా లేదంటే పవన్ గారి బీజం అయినా అది నెక్స్ట్ లెవెల్ లో పడ్డాయి. సో వాటి వరకు ఏ ఒక్క ఫ్యాన్ కూడా డిసప్పాయింట్ అవ్వరు. బట్ ఇంకొంచెం మంచి గ్రిప్పింగ్ స్టోరీ అయినా లేదంటే ఒక మంచి టర్న్ ఏమైనా తీసుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. బట్ ఓవరాల్ గా మీరు ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వస్తారో ఈ 2-3 ఇయర్స్ ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసి ఓజీకి వచ్చామో దాని వరకు అయితే ఎలాంటి డిసప్పాయింట్మెంట్ ఉంది ఫ్యాన్ కి. బట్ ఒక న్యూట్రల్ ఆడియన్స్ వస్తే మాత్రం మేబీ స్టోరీ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. అండ్ కొంచెం వైలెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఆ విషయంలో డిసప్పాయింట్ అవ్వచ్చు. కానీ ఇంకెక్కడ కూడా ఒక ఫ్యాన్ ఒక్కరు కూడా ఒక్క నెగిటివ్ అయితే చెప్పరు. ఆ లెవెల్ అయితే పడింది. లుక్స్ వైజ్ గా ఎలివేషన్ వైజ్ గా బెస్ట్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. బట్ స్టోరీ ఇంకొకటి బాగుంటే మాత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే కాదు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద మెయిన్ హిట్ అయ్యేది. అండ్ తెలుగు రాష్ట్రాల్లో అయితే బాహుబలి రికార్డ్స్ బ్రేక్ అయ్యేది. బట్ ఆ స్టోరీ విషయం నేను కొంచెం గ్రిప్పింగ్ తీసుకోవాల్సింది. మీ విలన్ గా ఎలా అనిపించారు? ఆయనకి చాలా మంచి ఎలివేషన్స్ పడ్డాయి. మంచి బీజం కూడా పడింది. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ వచ్చి అంత పవర్ఫుల్ గా చూపించలేదు. ఆయన ఏదో ఎలివేషన్ ఇస్తున్నారు కానీ అంత పవర్ఫుల్ గా లేదు. అండ్ తన క్యారెక్టర్ కూడా చాలా త్వరగా క్లోజ్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ ఇంకేదైనా ఒక మంచి డ్రామా పెట్టుకొని ఒక క్యాటన్ మోస్ అలాంటివి పెట్టుకొని ఉంటే ఇంకా ఎక్స్ట్రాడనరీగా ఉండేది. బాహుబలి దగ్గరకు వెళ్ళదు. చెప్పాను కదా ఇది కాదు, ఇది మా బ్రాండ్, ఇది మా బ్రాండ్. సినిమా అయితే వేరే లెవెల్. ఒక ప్రీమియర్ షోకే 2,10,00,000 కలెక్ట్ చేసిన మూవీ ఏదైనా ఉండుంటే వరల్డ్ రికార్డ్ ఇది. రికార్డ్స్ లోనే రికార్డ్ బ్రేక్ చేసిన మూవీ ఇది. సో దీని గురించి నో కమెంట్స్. అసలు వేరే మొత్తం పండగలన్నీ వచ్చేసాయి. పండగలన్నీ ఈ రోజే వచ్చాయి. ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే గెలిచారో అప్పుడే చరిత్ర తిరగరాశారు. ఆయన చరిత్రని మొత్తం సృష్టించిన వ్యక్తి ఎవరైనా ఉంటే 21 సీట్లు గెలిచి చూపించి ఇవాళ ఓజీతో బాక్స్ ఆఫీస్ మొత్తం బద్దలు కొట్టేటట్టు చేసింది ఒక్క పవన్ కళ్యాణ్ గారే. అసలు నేను చెప్తున్నా కదా ఇది గ్యాంగ్స్టర్ అని కాదు. అసలు పవన్ కళ్యాణ్ గారిని ఎవరు బీట్ చేయలేరు. ఇంకా చరిత్రలో ఎవరు బీట్ చేయలేరు. ఆయనకి ఎవరు సాటి రారు. పవన్ కళ్యాణ్ ఒక్కలే వన్ అండ్ ఓన్లీ ఓజీ. ఎవర్ గ్రీన్ కాదు. అసలు షివరింగ్ వచ్చేస్తుంది మూవీ చూస్తే. అసలు ఒంట్లో ఫైర్. ఎవరైనా సరే విత్ ఫైర్ తో బయటికి ఎంత ఎలాంటోడైనా సరే లోపలికి వెళ్ళారంటే విత్ ఫైర్ బయటికి రావాల్సిందే. అసలు ప్రతి క్యారెక్టర్ ఆనిముత్యం. నేను ఒక క్యారెక్టర్ ఇది అని చెప్పలేను. లాస్ట్ కి నేను ఇప్పుడు కాంట్రవర్సీ అయినా పర్వాలేదు కానీ పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని కమెంట్స్ చేసినా ఏం చేసినా మూవీలో ఆయనకి ఫేవర్ గా మాట్లాడి లాస్ట్ డైలాగ్స్ అయితే కేక. అసలు లాస్ట్ ప్రకాష్ రాజ్ గారు కూడా మూవీలో ఒప్పుకున్నారు ఆయన బ్రాండ్ అని చెప్పేసి. అలాంటి మూవీ ఇది. దీనికి చరిత్ర తిరగరాశారు ఆయన. మొత్తం మొత్తం బ్లడ్ సరిపోతాయి.
రేటింగ్ 10కే 10. ఏ నెగిటివ్ చేస్తాడు, ఎప్పుడు నెగిటివ్ చేస్తాడు. ఇంకా 90 అందరికీ ఉత్సాహ, అందుకే ట్రోల్ చేస్తారు. లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో. ట్రోల్ చేసేటోళ్ళని లైట్ తీసుకో. పీకేదే ఉంది, పురేదే ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక్కడ బ్లడ్ వేర్ లైట్ పారుతుంది, కడగడానికి ఒక 6 నెలలు పడుతుంది. పోరి సుజిత ఓయబ్బో, ఆయన ఊరు ఏమంటారు, డైరెక్షన్ అయితే తోపు కేక అర్పించుడు కోపించుడు మామూలు అయ్యారు. అరే పుష్ప కంపారిజన్ లేదు. ఓ అజ్జి అంతే, ఇండస్ట్రీ రికార్డు మొత్తం. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కి ఆస్కార్ దానమ్మ మొగుడు కూడా ఇవ్వాలి. ఈ సినిమాలో అంతా ఉంది యాక్టింగ్ అనమాట. సో ఫ్యాన్స్ కి ఎలా కావాలో అలా తీసారు వాళ్ళు. ఫ్యాన్స్ కి ఏ విధంగా నచ్చుతుందో మన మూవీని అలా తీసేస్తాం. మనం అన్ని మూవీస్ చూసాం, గబ్బర్ సింగ్ కానీ ఓకే చిన్న క్లాసిక్ ఇచ్చారు అనమాట. ఇది క్లాసిక్ ఓన్లీ మాస్ అనమాట. పవన్ కళ్యాణ్ మాస్ కానీ మాస్ స్టైల్ కానీ ఆ స్టైల్ చాలా ఉంది. ఆ స్టైల్ కోసం పోవచ్చు సినిమాకైనా. ఉందండి, పక్కా ఉంది. సావుకి దీనికి చిన్న లింక్ ఉంది, పక్క లింక్ మాత్రం పక్కా ఉంది. ఇమ్రాన్ హాష్మి బాలీవుడ్ లో కాదు, టాలీవుడ్ లో కూడా మంచి క్రియేట్ చేశారు, నేమ్ క్రియేట్ చేశారు. ఇమ్రాన్ హాష్మి అతని స్టైల్ కాదు. పవర్ స్టార్ ఫ్యాన్స్ కోసమే ఈ సినిమా తీశారన్నట్టుగా తీశారు. బట్ అందరికీ నచ్చుతుంది, చాలా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఎలా చూపించాలో, ఒక అభిమాని కోణం అంటే ఎలా ఉంటుందో ఆ రకంగానే సుజిత్ చూపించాడు. చాలా చాలా హ్యాపీగా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తిరుగులేదని ఈ చిత్రం నిరూపిస్తుంది మరోసారి. పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకున్నామో అలానే చూపించారు. మ్యూజిక్ ఎలా చాలా బాగుంది. లుక్ ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ లుక్? చాలా బాగున్నది. ఇమ్రాన్ హాష్మి అందరూ ఎవరి క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళు ఉన్నారు. అవును అవునండి. హీరో తెరదించాడు. ఒకటే చెప్తా ఉన్నా, ఆల్రెడీ దసరా దీపావళి ఈ రోజు ఒక్క నిమిషం బ్రో, ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోయింది. చెప్తా ఉన్నాను తమన్, ఆ బీజిఎం ఏంట్రా బాబాయ్, పవన్ కళ్యాణ్ బ్లడ్ ఎక్కించుకొని కొట్టావా? సుజిత్ ఆ డైరెక్షన్ ఏంటి, పవన్ కళ్యాణ్ బ్లడ్ ఎక్కించుకొని తీసావా? నరం ఎక్కించావా? ఇదిరా మాకు కావాల్సింది సినిమా. ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటది అనమాట. ర్యాంప్ అంటే ర్యాంప్. ఈ రోజు నుంచి రికార్డులు పగలు చదువుతాము, చరిత్రని సృష్టిస్తామని చెప్తా ఉన్నాం అనమాట. ఆ రేంజ్ లో ఉంది. పవన్ కళ్యాణ్ ఒకటే చెప్పాను, నేను చిన్న హీరో అని, చిన్న హీరో అని సినిమా ఇండస్ట్రీకి రికార్డులుగా బాంబు పెట్టాడు అనమాట. అలా ఉంటది. ఎవరితోనే పెట్టుకోండి, పవర్ స్టార్ తో మాత్రం పెట్టుకోవద్దు. దిస్ ఈస్ నాట్ పాన్ ఇండియా, దిస్ ఈస్ కాల్డ్ పవన్ ఇండియా. అలా ఉంటుంది అనమాట. అలా వాళ్ళు ప్రతి ఒక్కరికి చేస్తారన్న. యాంటీ ఫ్యాన్స్ ఎంత మంది ఉంటారో అంతకు డబుల్ ఫ్యాన్స్ పెరుగుతా ఉంటారు. ఎప్పుడో ఖుషి వచ్చింది, ఇప్పుడు ఎంత 2025 ఫ్యాన్స్ పెరుగుతానే ఉన్నారు. ఫ్లాప్ లైనా కానీ పెరుగుతారు, హిట్ లైనా పెరుగుతారు. కానీ ఈ సినిమా మాత్రం ఫ్యాన్స్ కాళ్ళు తల అన్ని ఎగరేసుకునే రేంజ్ లో ఉందన్నమాట. ఒక మిజైల్ అయితే ఎలా ఉంటుందో